దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 2026 సంవత్సరం దేవుడు మనతో ఒక వాగ్దానం ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఒక వాగ్దానాన్ని మనకు చూపించాడు. ఆ వాగ్దానం దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని మనందరికి బాగా సుపరిచితమైనటువంటి వాక్యమే. మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు, నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా బహుగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రభు ఈ 2026 సంవత్సరంలో బహుగా మిమ్మల్ని దీవించునుగాక. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కృపాక్షేమాలు మీ వెంట ఉంచునుగాక. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లలని బహుగా దీవించునుగాక, బహుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచునుగాక. ఏ కీడు, ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడు నడిపించునుగాక. మీ ఆస్తికి, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా కృప దయచేయునుగాక. ఆయన కృపాక్షేమాలు వెంట ఉంచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, మీరు ఆలకించండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఈ సంవత్సరం ఇక బేతేలు మందిరానికి, మన సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు. పూర్వకాలమున నుండి పాడైపోయిన స్థలములను మరల జనులను కట్టేదను. అనేక తరముల క్రితం పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టేదవు. విరుగబడిన దాన్ని బాగు చేయవడమని, దేశములో నివసించినట్లుగా త్రోవలను సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడును. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ వాగ్దానం యెహోవా నిత్యము నడిపించును. చూడండి, నిత్యము అంటే ఈ వాగ్దానం ఎవరితో ఈ మాట అంటున్నారంటే, జీవితంలో విసికి వేసారిపోయినటువంటి వారితో. ఇంకా చావే, ఇంకా నా వల్ల కాదు, ఇక జీవితం నాశనం, ఇంకా నా వల్ల కాదు అనుకున్నటువంటి వారి జీవితాల్లో ప్రభు చెప్తున్న మాట, ఇంకా నా వల్ల కాదు, ఈ సంవత్సరం నేను చేయలేను, నేను నడవలేను, నా వల్ల కాదు అన్నటువంటి వారితో ప్రభు చెప్తున్నారు. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాను,
భయపడవద్దు, అధైర్యపడవద్దు, నేను నీకు నిత్యము నడిపిస్తాను, భయపడవద్దు అని అభయమిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైనటువంటి యెహోవా మనల్ని ఈ 2026 సంవత్సరాన్ని ఆయన మనకు సంవత్సరం అనే దయాకిరీటంగా దయచేసి ఈ సంవత్సరం అంతా కూడా నిత్యము నడిపిస్తాడు. ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా నా చేత కాదు, నాకు నీరసం వచ్చింది, నేను సొమ్మసిల్లిపోయినాను, నేను ఇంకా బలహీనుడైపోయాను, నా వల్ల కాదు అని నువ్వు చేతులు ఎత్తేసిన ప్రభు చెప్తున్నారు, లే, నేను నిత్యము నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. దేవుడు నిత్యము నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు అని అంటే చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. దేవుడు నడిపించడానికి ఇక మీదట మీరు ఎలా ఉండబోతున్నారు అంటే ఆయన ఈ 2026 సంవత్సరంలో ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పారు. ఏమిటంటే క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. చూడండి, దేవుడు ఎలాంటి కాలంలో అంట? క్షేమకాలంలో కాదు, క్షేమం కాదు, క్షయకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడంటే అది ఒక భయంకరమైనటువంటి అపాయకరమైన లోకమైన నిన్ను ఆయన తృప్తిపరిచే విధంగా నడిపిస్తాడంట. నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను నేను బలపరుస్తాను. ఎముకలే మనిషికి బలం. కాబట్టి ఆయన అంటారు, నేను నిన్ను బలపరుస్తాను, భయపడవద్దు, నేను నిన్ను బలపరుస్తానని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనకు బలహీనమైపోకుండా దేవుడు మనను తృప్తిపరిచి బలపరిచి నడిపిస్తాడు. అయితే ఇక్కడ దేవుడు నిన్ను ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు బలవంతుడిగా ఉండబోతున్నావు. ఈ సంవత్సరం అంతా కూడా తృప్తికరంగా జీవించబోతున్నావు. ఆయన చేసే అద్భుతాలే కానీ, ఆయన చేసిన మేలును బట్టి కానీ మన బ్రతుకుల్లో ఒక తృప్తి అనేది, సంతోషం అనేది. కొంతమంది ఆహారాన్ని బట్టి, ఆహారం తిన్నప్పుడు అబ్బా తృప్తిగా తిన్నానన్నా, భలే టేస్టీగా చేసాము, బాగా చేసాము అంటే ఆ రీతిగా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ సంవత్సరం అంతా తృప్తిపడేటట్లుగా, సంతోషపరిచేటట్లుగా అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. బలమైనటువంటి నీ వ్యక్తికి సాధనంగా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. కృంగినప్పుడు ఆయన నిన్ను బలపరుస్తాడు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే ఆయన సొమ్మసిరిన వారికి బలమిచ్చువాడు అని. మనం సొలసిపోయినప్పుడు, బలహీనమైనప్పుడు ఏం చేస్తాడంటే బలపరుస్తాడు దేవుడు. అయితే దేవుని ఎలా బలపరుస్తాడంటే నీ ఎముకలను బలపరుస్తాడు. అంటే నువ్వు ఒక స్టాండర్డ్గా కృంగిపోకుండా, నలిగిపోకుండా దేవుని ఒక బలమైన సాధనముగా ఉంచాలని కోరుకుంటున్నాను. కాబట్టి యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు ఏం చేస్తున్నాడంటే తృప్తిపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఇంకొక విషయాన్ని గమనిస్తే, నీవు ఇక మీదట నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఇక ఆయన నిత్యము నడిపిస్తే ఎలా ఉంటావంటే నీరు కట్టిన తోట వలె ఉంటావు. అంటే చూడండి, ఒక తోట ఎప్పుడు నీరు పారుతుంటుందో ఆ తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అంటే అంత సమృద్ధిగా పచ్చగా ఉంటుంది. అలాగే సమృద్ధి అయిన ఫలాలు ఇస్తుంది. అలాగే ఒక నీరు కట్టిన తోట ఏ విధంగా ఉంటుందో అలా దేవుడు నిన్ను ఉంచాలని కోరుకుంటున్నాడు. నీరు కట్టిన తోట వలె ఉండి నీవు ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటావంటే ఊట ఎప్పుడు తరిగిపోదు. సముద్రమైన ఎండిపోతుందేమో కానీ ఊటలు మాత్రం వెండిపోవు. అలాగే ఆయన ఎల్లప్పుడూ మీరు ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊటల వలె ఉంటారు అన్నారు. కాబట్టి మనమందరం కూడా నీటి ఊటలు ఏటికి సాదృశ్యంగా కనబడతాయంటే
పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా కనబడతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు జీవజల నదులు పారుతాయి. అంటే చూడండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారిలో విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నారు. అంటే మనమే పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చబడితే మన హృదయం ఎలా ఉండబోతుందంటే ఇక ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటాం మనం. ఆ ఊట ఎండాకాలమైనా చలికాలమైనా ఏ కాలమైనా ఊట మాత్రం ఊటలు ఎప్పుడు ఊటలు ఎప్పుడు ఊడుతూనే ఉంటాయి, తోగుతూ ఉంటే వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము 2026 సంవత్సరంలో నా దేవుడు నిన్ను నిత్యము నడిపించునుగాక. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఏం చేస్తున్నాడు? నిత్యము నడిపిస్తాడు. అయితే ఇది ఒక వాగ్దానం ఈ సంవత్సరానికే కాదు, మన బ్రతుకు దినములన్నిట కూడా. మీరు చివరి శ్వాస వరకు, ఎంతవరకు అంటే మనము ఎంతకాలం అయితే ఈ భూమి మీద మన ఊపిరి ఉన్నంత వరకు, చివరి శ్వాస వరకు కూడా ప్రభు నిత్యము నడిపిస్తాడు. కనుక ఆ యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. కాబట్టి ఆయన నడిపించే ఆ నడిపింపులో ఉన్న ఆలోచనలు ఆంతర్యం ఏంటో మనం తెలుసుకుందాం. దేవుడు ఎలా నడిపించబోతున్నాడు, దేవుడు ఎక్కడికి నడిపించబోతున్నాడు అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 49వ అధ్యాయం 10వ వచనం. తీసారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారికి నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు, ఎండమావులైనను వారికి తగలదు. చూసారా? ఇవి గమనించాలి. దేవుడు చక్కటిగా మాట చెప్తున్నారు. ఆయన నడిపిస్తే ఎక్కడికి నడిపిస్తున్నాడంట? నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తున్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడంటే వారి యందు కరుణ చూపి దయ చూపి ఆ తరువాత నిన్ను తోడుకొని వెళ్ళి ఎక్కడ ఉంచుతున్నాడంట? నీటి బుగ్గల యొద్దకు నడిపించాడు. దేవుడు నీటి బుగ్గల యొద్దకు నడిపించబడినప్పుడు వారు ఎలా ఉన్నారు అంటే వారికి దప్పిక అనేది లేదంట. ఆకలి దప్పులు అనేది లేకుండా దేవుడు వారికి సమృద్ధిగా ఇచ్చేశాడు. సమృద్ధిగా వాళ్ళు అక్కడ వాళ్ళకి దప్పిక అనేది లేకుండా సమృద్ధిగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమృద్ధి అనేది ఎప్పుడు వస్తుంది అంటే యేసయ్య మనం నడిపిస్తున్నటువంటి విధానాన్ని చూస్తే నీటి బుగ్గల యొద్దకు నడిపించాడు. అక్కడ నీటి బుగ్గలు అనగా పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా కనబడుతుంది. ఆ యొక్క మందిరము దేవుని మందిరంలోకి నడిపించినట్లుగా ఈ యొక్క నీటి బుగ్గలు ఎక్కడ ఉన్నాయంటే మందిరము గుమ్మం కింద నుండి నీటి గుమ్మములు పారుతున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినటువంటి వారి జీవితాల్లో దప్పిక అనేది ఉండదు, కరువు అనేది ఉండదు, ఆకలి అనేది ఉండదు. కొంతమంది అంటారు మందిరానికి వచ్చినప్పుడు ఆకలి అంటే ఏందో కూడా మర్చిపోతాం అన్న, అన్నం కూడా మర్చిపోతాం, అంతగా మైమరిచిపోయి దేవుళ్ళలో ఉంటాము. ప్రార్థనలో ఆరాధనలో సమయమే కనబడదన్న అంటారు. కారణం ఏంటంటే వారు అక్కడ ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఉన్నప్పుడు అక్కడ ఏమున్నాయంటే ఊట ఉంది.
అందుకే నీటి బుగ్గల యొద్దకు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, ఇక మీదట మీరు దప్పిక కొనరు. ఇక మీదట మీకు ఆకలి దప్పులనేవి రాకుండా ఎండమావులైనను నీకు రావు, తగలవు. ఎండమావులు అంటే అర్థం ఏంటంటే, ఎండ ఏంటికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యము. ఇక మీదట నిన్ను శ్రమపరచను. ఇక మీదట ఈ సంవత్సరంలో నీకు శ్రమ కలగనివ్వను. ఇక మీదట నీకు బాధలు కలగనివ్వను. నేను మీకు సమృద్ధినిస్తాను. మిమ్మల్ని నీటి బుగ్గల ఎద్దకు నడిపించింది ఎందుకంటే ఎండమాములు తగడానికి కాదు, ఎండ దెబ్బ తగలకుండా నీకు క్షేమాన్ని దయచేయడానికి దేవుడు నీటి బుగ్గల ఎద్దకు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నీటి బుగ్గల ఎద్దకు నడిపించబడినటువంటి వారికి ఇక మరణం ఎప్పుడు ఉండదు. మరణం అనేది ఉండదు. వారు ఎప్పుడు చిగురు పెడుతూనే ఉంటారు. నీటి బుగ్గల ఎద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం కలుగుతుందంటే, మనిషికి మరణం అనేది లేకుండా వారు నిత్యము జీవిస్తారు. ఇది యేసయ్య నిత్యము నడిపించడానికి కారణం ఏంటంటే, ఇక మీదట నీకు మరణం అనేది రాకుండా ఈ 2026 సంవత్సరంలో నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వంశంలో, నీ గోత్రంలో, నీ యొక్క బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో ఎక్కడ మరణం అనేది ఉండకుండా ఆయన మరణ శాసనాన్ని రద్దుపరిచి నీకు నిత్యము నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ యొక్క నీటి బుగ్గల యొద్దకు నడిపించబడిన వారికి ఎక్కడ సదాకాలం ఆయన మరణం అనేది లేకుండా సదాకాలం ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిత్యము నిన్ను కాపాడుతాడు. నువ్వు చావు అనేది, మరణం అనేది రాకుండా నా ప్రభువు నీకు దీర్ఘాయుష్ను అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చూద్దాం, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 14వ వచనం కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథం, మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము అతని బాహుబలము కల్దీల మీదకి వచ్చును. నేను నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడనున్న వాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. మరోసారి చదవండి 14వ వచనం. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది సంగతి తెలియజేయును. యెహోవా ప్రేమించువాడు, అదిగో యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము నాకు చేయును. 40 ఎంత చూడండి, 48. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం. అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. ఈ దేవుడు అదిగో ఈ దేవుడు సదాకాలము దేవుడై ఉన్నాడు. మరణం వరకు అదిగో చూడండి, ఎక్కడి వరకు అంట, మరణం వరకు అయినా మనలను నడిపిస్తాడు. ఇది ఏ దేవుడు? ఈ దేవుడైన యెహోవా నిన్ను ఏం చేయబోతున్నాడంటే మరణం వరకు
సదాకాలం నిన్ను నడిపించబోతున్నాడు. మరణం వరకు అంటే నీవు జన్మించినది మొదలుకొని మరణించేంత వరకు కూడా ఆయన నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరణం వరకు నడిపిస్తాడు. ఇక మనము నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. అక్కడ నీటి బుగ్గలు అంటే మందిరము గుమ్మము కింద నుండి నీటి బుగ్గలు పారుతున్నట్లుగా మనం చూసాం. అయితే ఆ యొక్క మందిరములోకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉండబోతున్నారంటే, ఇక మీదట మీకు దుఃఖము అనేది లేకుండా, బాధ అనేది లేకుండా, ఆకలి దప్పులు లేకుండా నీ దుఃఖము సంతోషమయ్యేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు మనకు నడిపిస్తున్నాడంటే, ఎలా నడిపిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడిగా ఉండి మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడంట? ఆత్మ వచ్చినప్పుడు వారు సర్వసత్యంలోనికి నడిపించబడ్డారు. దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అసత్యంలో కాదు, సర్వసత్యంలో నడిపించి ఆయన మహిమలు చేర్చుకుంటాడు. ఆయన సన్నిధికి సర్వసత్యంలోకి నడిపించబడడానికే దేవుడు మనం పిలిచాడు. కాబట్టి ఆయన మనం ఏం చేయబోతున్నా అంటే నిత్యము నడిపిస్తాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించునుగాక. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన నిత్యము, ప్రతి క్షణం, ప్రతి గడియ, ప్రతి నిమిషం ఆయన నిన్ను కాపాడి నిత్యము నడిపించునుగాక. ఆయన నిత్యము నడిపించేది ఎక్కడికి నడిపిస్తున్నాడంట? ఎక్కడికి నడిపిస్తున్నాడంటే సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అసత్యంలో కాదు, అసత్యకరమైనటువంటి జీవితం కాదు, నాశనకరమైన మార్గంలో కాదు, సర్వసత్యంలోకి నడిపించి మిమ్మల్ని అక్కడ ఎలా ఉండబోతున్నారంటే మీరు దప్పిక అనేది లేకుండా నీ దాహం తీర్చబడుతుంది. అంటే శరీర దాహం కాదు, ఆత్మ సంబంధమైన దాహము తీర్చబడుతుంది. వాక్యం అనే నీళ్ళ ద్వాహం, వాక్యం అనే దాహము చేత నిన్ను తృప్తిపరుస్తాడు. అలాగే బాధలు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు. వాక్యం అనే ఆహారం చేత నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఒక బలమైనటువంటి ఉపదేశము చేత, ఆయన వాక్యము చేత, లేఖనముల ద్వారా నిన్ను తృప్తిపరిచేటట్లుగా, నిన్ను బలపరిచేటట్లుగా, నిన్ను ఆదరించేటట్లుగా, నీవు దప్పిక పొందుకున్నట్లుగా, నీ ప్రాణము త్రెప్పరిల్లేటట్లుగా నా ప్రభు నిన్ను దప్పిక తీర్చునుగాక. నీ యొక్క దప్పిక, నీ యొక్క ఆత్మీయ దాహము తీర్చునుగాక. ఈ సంవత్సరం అంతా కూడా అనేక చోట్ల లైవ్ ద్వారా కానీ, అలాగే యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, లేకపోతే సంఘములో చెప్పబడే వాక్యాల ద్వారా కానీ నువ్వు ఆత్మీయంగా బలపరచబడబోతున్నావు. ఆత్మీయంగా వర్ధిల్లబోతున్నాడు. ఆత్మీయంగా వర్ధిల్ల చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చెట్టు ఎలా ఉంటుందంట? పచ్చగా ఉంటుందంట. ఆయన నడిపించినప్పుడు ఆ యొక్క నీటి బొగ్గుల యుద్ధకు నడిపించబడిన చెట్టు ఎలా ఉంటుందంటే అది నీరు కట్టిన తోట వలె పచ్చగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎలా ఉండబోతున్నారంటే పచ్చగా, సంతోషకరంగా, ఆత్మ ఫలాలు ఫలించేటటువంటి జీవితం కలిగి నడిపించబోతున్నారు. హల్లెలూయా. దేవుడు నిత్యముని నడిపిస్తాడు. ఆయన నడిపించే విధానాలు మనం గమనిస్తే ఎక్కడికి నడిపించాడంట? నీటి బుగ్గల యొద్దకి నడిపించారు. అక్కడ ఏముంది? నీటి బుగ్గల యొద్దకు నడిపించబడిన వారి యొక్క సుగుణాన్ని తెలియజేస్తున్నారు. వారు దప్పిక ఎన్నడూ కొనరు, ఆకలి అనేది వారికి కలగదు. అంత సమృద్ధిగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇక మళ్ళీ ఏమంటాడో తెలుసా? ఎండమావులైనను ఎండైనను మీకు తగలదు. ఎండమావులైనను నీకు రాకుండా ఆయన నీడగా ఉండబోతున్నాడు. అంటే ఎండమావులు రాకుండా ఏం చేస్తాడు ఆయన? ఆయన రెక్కల కింద నిన్ను భద్రపరుస్తాడు. ఆయన రెక్కల కింద ఈ సంవత్సరం అంతా కూడా సురక్షితముగా నిన్ను భద్రపరచునుగాక. మరణం అనేది రాకుండా, మరణం వరకు, అంతం వరకు
నీ యొక్క ముగింపు అంతం వరకు కూడా నా ప్రభువు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, సంవత్సరాల తరబడి నిత్యము నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరము మనతో వాగ్దానం చేసినటువంటి వాగ్దానం ఏమిటంటే నిత్యము నడిపిస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మనకు తోడుగా ఉండి నిత్యము నడిపించునుగాక. ఆయన కృప కలిగిన దేవుడిగా మనకు తోడుగా ఉండునుగాక. ఆయన సర్వోన్నతుడిగా మనకు తోడుగా ఉండునుగాక. ఆ కృప కలిగిన దేవుడు నిన్ను కృపతో నిత్యము నడిపించునుగాక. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కృపాక్షేమాలు ఇచ్చి నడిపించునుగాక. అట్టి కృప నా దేవుడు మీకు దయచేయునుగాక. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దేవుడు మనని ఏ రీతిగా నడిపించబోతున్నాడు అంటే నీటి బుగ్గల యొద్దకు నడిపించబోతున్నాడు. ఇంకా బైబిల్లో మనం చూస్తే ఆయన ఎవరిని నడిపిస్తాడు అంటే దీనులను నడిపిస్తాడని రాయబడింది. దీనులను ఆయన నడిపిస్తారు అని రాయబడింది. ఎవరి అయితే అక్కడికి నీటి బుగ్గల యొద్దకు నడిపించబడతారంటే దీనత్వం కలిగి ఎవరైతే దేవుని యొక్క నడిపింపుకు అప్పగించుకుంటారో, దేవుని చిత్తానికి అప్పగించుంటారో, నీ మార్గములన్నీ కూడా దేవునికి అప్పగించుకున్నప్పుడు నీవు ఎలా ఉంటావంటే బలవంతుడిగా ఉంటావు, ఆరోగ్యవంతుడిగా ఉంటావు. అలాగే ఏ అపాయాలు నీకు రాకుండా నా ప్రభు కాపాడుతాడు. ఇంకా అనేక చోట్ల మనం చూస్తున్నప్పుడు ఎక్కడెక్కడ యూట్యూబ్లో కానీ మనం చూసినప్పుడు, టీవీలో చూసినప్పుడు కానీ చాలా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. కొన్ని లారీలు, ట్రాక్టర్లు, కార్లు గుద్దుకోవడం, చావటం, ఇవన్నీ మనం రోడ్డు ప్రమాణాలు చూస్తూ ఉంటాం. అయితే ఈ సంవత్సరం అంతా కూడా నా ప్రభు ఏం చేయబోతున్నా అంటే నీ యొక్క ప్రయాణం అంతటిలో కూడా నా ప్రభు నీకు తోడుగా వస్తాడు. ఆయన తోడుగా వచ్చి ఏ అపాయము నీకు రాకుండా నా ప్రభు నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. ఏ అపాయము రాదు నీకు. ఏ ఎండ దెబ్బైనను, ఏ వడ దెబ్బైనను నీకు అపాయం రాకుండా నా ప్రభు కాపాడి నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపించారు? వాళ్ళు అరణ్య మార్గములో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలా ఉన్నారు? పగలు మేఘస్తంభముగా ఉండి, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారికి ఏ అపాయం రాకుండా కాపాడి నడిపించినట్లుగా, వారిని మంచి దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించినట్లుగా నా ప్రభు ఈ 2026 సంవత్సరంలో నా ప్రభు నీకు తోడుగా ఉండి, ఆ కృప కలిగిన దేవుడు, ఆ సర్వోన్నతమైన దేవుడు, ఆ యొక్క శక్తి కలిగిన దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం ఇస్తున్నాయి. ఆయన రెక్కల కింద నీకు భద్రతనిస్తున్నాడు. కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్లుగా ఈ సంవత్సరం అంతా కూడా ఏ అపాయము రాకుండా, ఏ దుష్టుడు, ఏ అపవాది కీడు రాకుండా ఆయన రెక్కల కింద నేను భద్రపరిచి నడిపించునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నడిపించే విధానం ఇలా ఉంటుంది. కాబట్టి దేవుడు మనని ఎక్కడికి నడిపిస్తున్నాడంట? నీటి బుగ్గల యొద్దకి నడిపిస్తాడు. హల్లెలూయా. చెబుతాం గట్టిగా, హల్లెలూయా. దేవుడు నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను, గమనించండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం. ఆకాశములను భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే, అదిగో చూడండి, ఆకాశముల కంటేను ఎత్తైనది గాను మీ మార్గముల కంటేను నా మార్గములు మీ తలంపుల కంటేను నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. చూడండి, మా ఆలోచనలు ఎలా ఉన్నాయంట? చిన్న ఆలోచనలు ఉన్నాయి, చిన్న మార్గాలు ఉంటే ఆయన మార్గములు ఎలా ఉన్నాయంట? ఉన్నతముగా ఉన్నాయంట. అంటే దేవుడు నిన్ను ఉన్నతమైన మార్గాల్లో నడిపించబోతూ ఉన్నాడు. ఉన్నతమైన మార్గాల్లో నడిపించాలని ఈ 2026 సంవత్సరంలో ఈ మొట్టమొదటి రోజున ఈ యొక్క రాత్రికాల సమయంలో
దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే ఉన్నతముగా నడిపించబోతున్నాడు, ఉన్నతమైన శిఖరాల మీద నడిపించబోతున్నాడు. మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి, మీ యొక్క తలంపులు వేరుగా ఉంటాయి. మీరు ఎలా ఆలోచిస్తారంటే చిన్నతనంగా ఆలోచిస్తారు. ఇది చాలులేయ్యా, ఈ మార్గం చాలులేయ్యా, ఈ బ్రతుకు ఇది చాలులేయ్యా అనుకుంటారు కదా. అలా కాదంట. ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పం ఏమైందంటే దేవుడు నేను ఉన్నతముగా నడిపించాలని, ఉన్నతమైన శిఖరాలు ఎక్కించాలని, ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాలని కోరుకుంటున్నాడు. అంటే ఉన్నతముగా నిన్ను నడిపించబోతున్నాడు. ఆర్థిక పరంగా కాదు, చాలని పరిస్థితుల్లో కాదు. నీవు ఇక మీదట ఉన్నతమైన శిఖరాలు ఎక్కేటట్లుగా, ఉన్నతమైన పదవులు పొందుకునేటట్లుగా, ఉన్నతంగా నిన్ను హెచ్చించేటట్లుగా నా ప్రభువు నిన్ను నడిపించుగాక. చదువుకున్న వారైతే ఉన్నతముగా అన్యజనుల పిల్లల కంటే ఉన్నతమైన ర్యాంకులతో పాస్ అయ్యేటట్లుగా నా ప్రభువు నడిపించునుగాక. అలాగే వ్యాపారాలు చేసేవారైతే ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించబోతున్నాడు. హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా. ఉన్నతంగా నడిపిస్తాడు దేవుడు. ఈ యొక్క వాగ్దానం చేసిన దేవుడు నేను నిత్యము నడిపిస్తానని దేవుడు మొదటిగా నీటి బుగ్గల ఎద్దకు నడిపిస్తూ ఉన్నాడు. అక్కడ నీకు ఆకలైన దప్పికైన ఉండదు, అక్కడ నీకు నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా చేస్తారు. దేవుడు నడిపించిన వ్యక్తులకి ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అక్కడ నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయి నీ బాష్ప బిందువులు తుడవబడతాయి, నీ కన్నీళ్ళు దుఃఖము తుడిచివేయబడుతుంది. ఇక మీద నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. హల్లెలూయా. ఇంకా అక్కడ ఎందుకు అంటే నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైపోతాయి. ఇంకా నీ దుఃఖము తొలగిపోతుంది, నీ కన్నీళ్లు తొలగిపోతాయి. ఆ తర్వాత నువ్వు సంతోషకరంగా ప్రభువు నడిపించబోతున్నాడు. నీటి బొగ్గల ఎదుకు నడిపించబడిన వారి దుఃఖము తొలగిపోతుంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే నిత్యము నీకు తోడుగా ఉండి నీటి బుగ్గల ఎద్దకు నడిపించి అక్కడ నువ్వు నీరు కట్టిన తోట వలె పచ్చగా చిగురు పెడతావు. ఎట్లా ఉంటావంట? ముసలితనం అందు కూడా నువ్వు చిగురు పెట్టే వ్యక్తిగా ఉంటావు. ఆ బుగ్గ ఎద్దకు నడిపించబడినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ యొక్క మొద్దుకు కూడా చిగురు వస్తుందంట. అంటే మొద్దు అంటే చీకిపోయినటువంటి మొద్దులో కూడా చిగురు పుట్టేటట్లుగా ఆయన నీటి బుగ్గల ఎద్దకు నడిపించబోతున్నారు. విశ్వసించిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుదురుగాక. హల్లెలూయా. నా దేవుడు ఈ సంవత్సరము నిన్ను నిత్యము నడిపించబోతున్నాడు. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం నా దేవుడు నిన్ను నడిపించునుగాక. ఎలా నడిపించబోతున్నాడు అంటే నీటి బుగ్గల ఎద్దకు నడిపించబోతున్నాడు మొదటిగా. రెండోదిగా గమనిస్తే ఉన్నతమైనటువంటి ఉన్నతనముగా నేను ఆశీర్వదించేటట్టుగా ఉన్నతమైన స్థితిలోకి నడిపించబోతున్నాడు. అంటే నువ్వు అందరికంటే పైవాడిగా ఉండేటట్లుగా దేవుని నిన్ను తలమాలికగా చేయబోతున్నాడు. ఆ స్థితిగా దేవుని హెచ్చించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తలంపులు ఏంటంటే, ఆయన ఆలోచన ఏంటంటే నిన్ను ఉన్నతముగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆలోచించిన ఆలోచన వేరు. నా చేత కాదు, నేను ఎదగలేను, గొప్పవాణ్ణి కాలేను, నా బ్రతికి ఇంతే అనుకున్నటువంటి వారి జీవితాల్లో ప్రభు చెప్తున్నారు, మీరు నా మీద నమ్మిక ఉంచారు కనుక నన్ను నమ్మిన బిడ్డలు నేను ఉన్నతముగా నడిపిస్తాను. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఉన్నతంగా నడిపిస్తాను, ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తాను. చూడండి, దేవుడు దావీదుని ఏం చేశాడు? ఉన్నతంగా ఆశీర్వదించాడు. అలాగే యేసేపుని ఏం చేశాడు? ఉన్నతంగా నడిపించాడు. ఎక్కడికి నడిపించాడు తెలుసా? ఆయనకు వచ్చినటువంటి శ్రమలు ఇంకా దేవుడా గీవుడా అన్నట్టు ఉంటుంది. దేవుడు అతను ఉన్నతంగా నడిపించాడు. ఎక్కడికి? ఒక బానిసగా అమ్మబడిన వ్యక్తి ఆ దేశానికే
ఆహార మంత్రిగా నియమించబడ్డాడు. ఒక బానిసగా ఎలబడినటువంటి వ్యక్తి ఎంత ఉన్నతంగా హెచ్చించబడ్డాడంటే ఆ దేశములోనే 2వ రథం మీద ఎక్కించి ఊరేగించేటట్లుగా చేశాడు. అది ఉన్నతంగా నడిపించే అనుభవం, అది లోతైన అనుభవం, అది శ్రమలతో కూడిన అనుభవం. అలాగే ఉన్నతంగా నడిపించారు. అలాగే మొర్దెకైని కూడా దేవుడు ఏం చేశాడు? ఉన్నతంగా నడిపించాడు. ఆ దేశంలోనే ఒక వాచ్మెన్ ఉన్నటువంటి మొర్దెకైని దేవుడు ఉన్నతంగా దేవుడు పైకి లేపి ఆ దేశంలో గుర్రం మీద ఎక్కించి మొత్తం ఊరంతా సన్మానం చేసి గొప్ప రాజును ఆ రాజుకు సన్మానం కలిగినట్లుగా ఆ మొర్దెకైకి సన్మానం కలిగింది. దీని అంతటి కారణం ఏంటంటే అతడు ఉన్నతంగా నడిపించబడ్డాడు. దేవుని చేత ఎవరైతే నడిపించబడతారో వారు ఉన్నతముగా ఆశీర్వదించబడతారు. అయితే దేవుడిని ఉన్నతముగా ఎక్కించాలి, ఉన్నతంగా నడిపించాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకునే వాడివై ఉండాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకునే వాడివిగా ఉండాలి. దీనత్వం కలిగి ఉండాలి. దేవుని మాటకు విధేయత చూపిన వాడివై ఉండాలి. దేవుని మాటకు శిరస్సు వంచేవాడిగా ఉండాలి. అలా నువ్వు దేవునికి శిరస్సు వంచినట్లయితే ఆయన నీ శిరస్సును పైకి ఎత్తబోతున్నాడు. నీ తలను అనేకులకు తలమాలికగా మార్చబడేటట్లుగా నా ప్రభు చెయ్యునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు అంటే ఉన్నతంగా నడిపించబోతున్నాడు. ఉన్నతమైన శిఖరాలు చూడండి. అందుకే దావీదు అంటాడు, దేవుడు నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించుమనగానే ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించాడంట. నా కుటుంబం నేను ఏ పాటి వాడినయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే ఉన్నతముగా నడిపించాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం కోరుకుంటున్నాం? ఇక్కడే ఉంటే చాలులే, ఈ చిన్న బ్రతుకు చాలులే, ఈ చిన్న సేవ చాలులే, ఈ చిన్న ఆత్మీయత చాలులే అనుకుంటాం. కానీ దేవుడిని ఉన్నతమైనటువంటి సేవలో నడిపించాలని, ఉన్నతమైన శిఖరాలు ఎక్కించాలని ఆయన కోరుకుంటుంటే నాయన నాకు చాలేదు, నేను ఎక్కలేనయ్యా, నేను రాలేనయ్యా అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభు ఉన్నతమైనటువంటి శిఖరాలు, ఉన్నతమైనటువంటి పదవులలో, ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నడిపించునుగాక. దీన స్థితిలో నుండి సంపన్న స్థితిలోనికి నడిపించునుగాక. దీన స్థితి మనది, అయితే ఉన్నతమైన స్థితిలో నడిపించబోతున్నాడు. ఇప్పుడు మీరు గమనించాలి, ఒక దీనుడు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర కూర్చోబెట్టి అతనితో మనం సంభాషించేటట్టుగా చేస్తే అది ఎంత ఉన్నతం ఆశీర్వాదం చెప్పండి. అది ఎంతో గొప్పది. మనం అనుకుంటాం సీఎంతో మనం మాట్లాడడం అదే ఏ పని అయినా జరిగే పని అనుకుంటాం. కానీ దేవుడు నడిపిస్తా ఉన్నతంగా. దేవుడు మన దీన స్థితిని ఉన్న స్థితిలోనికి నడిపించేటట్లుగా రాజుల ఎదుట నిలబెట్టగలుగుతాడు, ప్రధానుల ఎదుట నిలబెడతాడు. వాళ్ళు తమ కింద శిరస్సు వంచి తలలు వంచి ప్రార్థన చేసుకునేటట్టుగా చేస్తాడు. అట్లాగా దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా పైవాడిగా నిన్ను నడిపించబోతున్నాడు, పైగా నిన్ను హెచ్చించబోతున్నాడు. అంచెలంచెలుగా ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు హెచ్చించబడుదువుగాక. అంచెలంచెలుగా నువ్వు గొప్ప చేయబడుదువుగాక. అంచెలంచెలుగా నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించబడుదువుగాక. అట్టి కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. ఒకటి, నీటి బుగ్గల దగ్గర నడిపిస్తాడు, ఉన్నతముగా నడిపిస్తాడు. 3వదిగా గమనిస్తాం, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం చూడండి. 23వ అధ్యాయము చాలా ఉన్నాయి, అదే పగలు కూడా పంచుకుంటాను. 23వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము. చాలా ఎక్కువైంది టైము, అవసరమైతే రేపు పగలు చెప్తాను మాటలు. చూడండి 23వ అధ్యాయం కీర్తనలో 2వ వచనం, మొదటి వచనం చదవండి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకిలేమి కలగదు.
పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండ చేసెను. శాంతికరమైన జలముల యొద్ద ఆ నన్ను నడిపించుచున్నాడు. అదిగో చూడండి, శాంతికరమైన జలముల యొద్దకి నన్ను నడిపించుచున్నావు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపిస్తూ ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. చూసారా ఎంత చక్కటి మాట చెప్పారో. ఎప్పుడు ఆయన ప్రాణం తెప్పరిల్లింది, ఎక్కడికి నడిపించారంట? శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించాడు గనక, పచ్చిక గల చోటికైనా నన్ను నడిపించాడు గనక నాకు ప్రాణానికి నెమ్మది కలిగింది. ఈ అనుభవం ఎప్పుడు వచ్చింది అంటే, మనము ఆ యొక్క శాంతికరమైన జలం యొద్దకు నడిపించబడాలంటే ఇక్కడ మనం గమనించాలి. దావీదు గొర్రెలు కాచుకునేవాడు, గొర్రెలకు కాపరి. అయితే ఆ కాపరి అంటాడు, నేనే గొర్రెలు కాచుకునేవాడిని, ఈ గొర్రెలను పచ్చిక గల చోట పరుండ చేస్తున్నా, వీటికి బాగా ఆహారం ఉన్న చోటికే తీసుకెళ్ళి నడిపిస్తున్నా, మంచిగా సమృద్ధిగా నీళ్ళున్న చోటికే నడిపిస్తున్నా. కాబట్టి నేను ఆయన మేపు గొర్రెను అని ఎప్పుడైతే అన్నాడో, ఎప్పుడైతే దేవుడికి అప్పగించుకున్నాడో, ఆయనకి ఎలా కలిగిందంటే తెలుసా, ఆయన ఎదుట శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచేటువంటి సమృద్ధిని కలగచేశాడు. ఆయన వెంట కృపాక్షేమాలు కలిగాయి. ఎప్పుడైతే ఆయన మందిరంలో చిరకాలం దేవుని మందిరంలో నివసిస్తానని అన్నాడో, వెంటనే ఆయన వెంట ఏమొచ్చాయంటే కృపాక్షేమాలు వచ్చాయి. ఈ కృపాక్షేమాలు ఉన్న చోట నువ్వు సమృద్ధిగా ఉంటావు. ఈ కృప ఏం చేస్తుందంటే ఉన్నతముగా నిన్ను హెచ్చింపజేస్తుంది, ఉన్నతముగా నిన్ను కాపాడుతుంది, ఉన్నతముగా హెచ్చింపజేస్తుంది. కాబట్టి ఆ కృప ఎప్పుడు కలిగిందంటే, గొర్రెలు కాచుకున్న దావీదు ఆయన మేపు గొర్రెనని చెప్పి ఆయనకు యేసయ్యకు మంచి కాపరైనటువంటి యేసయ్యకు తన మార్గములను, తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అలాగే ఆ రీతిగా మీరు శాంతికరమైన జలముల యొద్దకు నడిపించబడాలంటే మీ మార్గములు, నీ ఇష్టాలు కాకుండా, నీ చిత్తము కాకుండా ప్రభువుకి నీ మార్గములు అప్పగించుకుంటే ప్రభు నిశ్చయముగా నీకు శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తాడు. నీ వెంట కృపాక్షేమాలు వచ్చునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిత్యము నడిపిస్తా అని చెల్లించినటువంటి యేసయ్య ఎక్కడెక్కడికి నడిపిస్తున్నాడు అని అంటే, ఎలా నడిపిస్తున్నాడంట? నీటి బుగ్గల యొద్దకు నడిపించాడు, ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపించాడు, అలాగే శాంతికరమైన జలముల యొద్దకు నడిపించాడు. ఈ మాటలన్నీ కూడా మన వెలికిట్లో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, గత 2025 సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దయలో, మీ కనికరము, మీ కృప మా మీద ఉంచి, అయ్యా మీరు మాకు దీర్ఘాయుష్యం మీరు అనుగ్రహించి మరొక సంవత్సరాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ 2026 సంవత్సరము అయ్యా మాకు దయచేసినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఎందరో ఈ దినాన్ని చూడలేక, ఈ సంవత్సరంలో ప్రవేశించలేక రాజులు, గొప్పవారు కాలగర్భములు కలిసిపోయారు. అయినా కేవలం మీ కృప తప్ప వేరొకటి కాదయ్యా.
ఈరోజు సజీవులుగా ఉన్నామంటే నీ కృప తప్ప వేరొకటి కాదయ్యా. అందుని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేమయ్యా. ప్రభానైనా ఈ సంవత్సరం ప్రభా మీరు వాగ్దానం చేశారు, నేను నిత్యము నడిపిస్తానని వాగ్దానం చేశారు తండ్రి. మా బ్రతుకు దినములన్నిటి కూడా ప్రభా నీ చిత్తానుసారంగా నడిపించుకోవటానికి, నీ ఆలోచనల చేత నడిపించుకోవటానికి అయ్యా మేమునైనా మా మార్గములన్నీ కూడా అయ్యా నీ చిత్తము నీ సంకల్పమే నెరవేర్చబడినట్లుగా మా మార్గం అంతటిలో మీరు తోడుగా ఉండండి. ఏ అపాయము రాకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా మీ కృపాక్షేమాలు వెంట ఉంచండి. లైవ్ ద్వారా చూస్తున్న వారి జీవితాల్లోనూ అలాగే కూడి వచ్చిన వారి జీవితాల్లో అయ్యా మీరు నేను నిత్యము నడిపించే దేవుడిగా ఉన్నందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా తండ్రి నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తా పడితే అక్కడ కలిగే ఆశీర్వాదాలు ఏంటో మీకు తెలియచేశారు తండ్రి. వారు పచ్చగా ఉంటారని, వారు ఆకలి దప్పులు లేకుండా, వారి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయి వారి నోట నిత్యానందం ఉండేటట్లుగా మీరు చేయబోతున్నందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా మేమునైనా అయా శుభకార్యాలు ఘనమైన కార్యాలు చేయండి అయ్యా. మా బ్రతుకులో ఆనందము, నెమ్మది, సమాధానం, సంతోషముతో అయ్యా క్రొవ్వైన దూడవలే గంతులు వేయినట్లుగా ఈ సంవత్సరం అంతా కూడా ఆనంద ప్రవాహము చేత నడిపించబడేటట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా తండ్రి అయ్యా ఉన్నతముగా మీరు నడిపిస్తారని సెలవిచ్చారు తండ్రి. ఈ ప్రారంభం రోజునే మమ్మల్ని ఉన్నతంగా నడిపించాలని మీరు ఆశించారు. మా ఆలోచనలు వేరు, మీ ఆలోచన వేరు. నీ ఆలోచన, నీ యొక్క చిత్తము అయ్యా ఉన్నతముగా నడిపించాలని ఊహించి ఆలోచించినందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఆ స్థితిగా నడిపించండి. మొద్దుకై ఉన్నతమైన స్థితిలోకి నడిపించారు. యేసేపును ఉన్నతమైన స్థితిలోకి నడిపించావు. దావీదును కూడా ఉన్నతమైన శిఖరాలు ఎక్కించేటట్టుగా నడిపించారు. ఆ స్థితిలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరంలోనైనా తండ్రి అయ్యా మాకు విశ్వాసుల కుటుంబాలలో గొప్ప కార్యాలు చేయండి. ఉన్నతంగా నడిపించండి, సమృద్ధిగా నడిపించండి. ఎక్కడ కొరవతనం లేకుండా అయ్యా నేను తండ్రి అయ్యా సింహ పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ నన్ను నమ్మిన బిడ్డలు ఆకలి కొనరని సెలవిచ్చిన దేవుడిగా, నీతిమంతుల సంతానం పిల్లలు భిక్షమెత్తుట కానీ చూడలేదని సెలవిచ్చినట్టుగా ప్రభా ఈ సంవత్సరం అంతా కూడా సమృద్ధి అయిన మార్గాల్లో నడిపించండి. పచ్చిక గల చోటికి మీరు నడిపించినట్లుగా అలాగే మమ్మల్ని మంచి కాపరిగా ఉండి అయ్యా శాంతికరమైన జీవన యొద్దకు నడిపించి మా ప్రాణములు తెప్పరిల్లేటట్లుగా, మా ప్రాణములనైనా తండ్రి తెప్పరిల్లేటట్లుగా అయ్యా మీరు నడిపించబోతున్నందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే నేను తండ్రి దావీదు ఎప్పుడైతే నేను అయ్యా నీకు అప్పగించుకున్నాడో ఆ కృపాక్షేమాలు వెంట వచ్చినట్లుగా అయ్యా నీ మందిరంలో సమృద్ధి ఉండేటట్లుగా, శత్రువులేతర భోజనం సిద్ధపరచబడేటట్లుగా మీరు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఆ రీతిగా మమ్మల్ని కూడా మీరు నడిపించబోతున్నందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీరే ఒక్కొక్కరిని ఈ సంవత్సరం అంతా కూడా అయ్యా వారి పిల్లలను మీరు ఆశీర్వదించండి, వారి సంతతిని మీరు ఆశీర్వదించండి, వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి రక్త సంబంధంగా దీవించండి, వారి స్నేహితులను మీరు దీవించండి అయ్యా. వారి పాడి పంటలన్నీ కూడా దీవించబడినట్లుగా అయ్యా సమృద్ధిగా ఆశీర్వదించబడినట్లుగా వారి కుటుంబాల చుట్టూ కృపాక్షేమాలు కలుగును గాక, వారి పిల్లల వెంట కృపాక్షేమాలు వచ్చును గాక. మీరే ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనందరికీ ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కృప తోడుగా ఉండి నిత్యము నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చునుగాక. హల్లెలూయా. ఇంతతో ముగించబడింది. మీ అందరికి వందనాలు, దేవుని స్తోత్రాలు. ఒకరికొకరు ప్రేమ తెలియచేసుకోండి. నూతన యొక్క సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేసుకోనండి. సంతోషంగా గడపండి. అలాగే వాగ్దానం, ఈ సంవత్సరం వాగ్దానం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిత్యము నడిపించును. చూడండి, ఈ సంవత్సరము దేవుడు మనం చాలా భయమైనటువంటి పరిస్థితుల్లో మనం భయపడుతున్నప్పుడు దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా నిత్యము నడిపించబోతున్నారు. హల్లెలూయా.